వెల్కమ్ టు నిక్కీ కార్టూన్ ఛానల్. అంజమ్మ మరియు కపిలయ్య కథ. ఒకప్పుడు పెద్దపల్లి అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, చెరువు దగ్గర పిల్లలు ఆడుతూ ఉండేవారు. ఆ గ్రామంలోనే అంజమ్మ అనే ఒక వృద్ధురాలు ఒంటరిగా జీవించేది. ఆమెకు కొంత పొలం ఉంది. రోజు తన పొలంలో పని చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేది. అదే ఊరిలో కపిలయ్య అనే పేరు గల ఒక పిసినారి ధనవంతుడు ఉండేవాడు. పేరుకు ధనవంతుడే అయినా దురాశపరుడు. అతను ఎప్పుడూ ఇతరులను మోసం చేసి కష్టపెట్టి డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉండేవాడు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం అంటే అతనికి నచ్చదు. పైగా వారిని చూసి నవ్వుకునేవాడు. కపిలయ్య దురాశ. అంజమ్మకు ఉన్న కొద్దిపాటి పొలం చాలా సారవంతమైనది. అందులో మంచి పంటలు పండేవి. కపిలయ్య కన్ను ఆ పొలంలో పడింది. ఆ పొలాన్ని ఎలాగైనా అంజమ్మ నుండి కాజేయాలని పన్నాగం పన్నాడు. ఒకరోజు కపిలయ్య అంజమ్మ వద్దకు వెళ్ళి, అంజమ్మ, బాగున్నావా? ఈ వయసులో నీకు ఈ పనులు అవసరమా చెప్పు? నీ కష్టం చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఇంతకు ఏమైనా తిన్నావా లేదా? ఇదిగో నీకోసం ఈ పళ్ళు తీసుకుని వచ్చాను, తీసుకో అని చెప్పి అసలు విషయం మొదలుపెట్టాడు. నీవు ముసలిదానివి, ఒంటరిదానివి. నీకు ఉన్న ఈ కొంచెం పొలాన్ని పండించుకోవడం నీకు కష్టం అవుతోంది కదా. నేను నీకు మంచి ధర ఇచ్చి నీ పొలాన్ని కొనుక్కుంటాను. నువ్వు విశ్రాంతి తీసుకుంటూ బ్రతకవచ్చు అని తీయటి మాటలు చెప్పాడు. అంజమ్మ కపిలయ్య మోసపూరిత స్వభావం గురించి బాగా తెలుసుకుంది. అప్పుడు అంజమ్మ, నాకు ఈ పొలం అమ్మే ఉద్దేశం లేదు కపిలయ్య. ఇదే నాకు దిక్కు. పైగా ఆ పొలం నాకు జీవనాధారం. ఈ పొలం తరతరాల వారసత్వ జ్ఞాపకంగా కూడా ఉంది. అందుకే ఆ పొలాన్ని అమ్మడానికి నేను ఒప్పుకోను అని స్పష్టంగా చెప్పింది. కపిలయ్యకు ఆ మాటలు వినగానే చాలా కోపం వచ్చింది. కానీ పైకి నవ్వుతూ, సరే అంజమ్మ, నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే తన మనసులో ఆ పొలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల తరువాత కపిలయ్య ఒక నీచమైన పన్నాగం వేశాడు. నా కాలువలోని నీళ్లు వాడుకుంటూ నాకే పొలం అమ్మనంటావా అని అంజమ్మ పొలంలో పక్కనే ఉన్న ఒక కాలువ తవ్వించాడు. రాత్రికి రాత్రే ఆ అంజమ్మ పొలంలోకి నీళ్లు రాకుండా చేశాడు. ఆ విధంగా కాలువకు అడ్డుగోడ కట్టేసి ఆమె పంట ఎండిపోయేలా చేశాడు. నీరు లేక అంజమ్మ పంటంతా ఎండిపోయింది. పొలంలోకి నీరు రాకపోవడంతో అంజమ్మ కపిలయ్య వద్దకు వెళ్ళి, కపిలయ్య, నా పొలానికి నీటి సరఫరా ఆగిపోయింది. నువ్వేమైనా అడ్డుకున్నావా ఏంటి అని అడిగింది. కపిలయ్య ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, అవును అంజమ్మ, అది నా కాలువ. దాన్ని ఆనుకుని నీ పొలం ఉంది. నా కాలువ నుండి నీరు వస్తున్నంత కాలం నీవు పొలం పండించుకున్నావు. ఇప్పుడు నేను అడ్డుకుంటున్నాను. నీకు నీరు కావాలంటే నా కాలువలో నీటిని వాడుకున్నందుకు నాకు అద్దె కట్టాలి, లేదా నీ పొలాన్ని నాకే అమ్మేయాలి అని దౌర్జన్యంగా చెప్పాడు. అంజమ్మ నిర్ఘాంతపోయింది. ధన దురాశ కపిలయ్యకు ఇంత నీచంగా మార్చాయని తెలుసుకుంది. కపిలయ్య దౌర్జన్యాన్ని ప్రశ్నించడానికి న్యాయం కోసం ఆమె ఊరి పెద్దల వద్దకు వెళ్ళింది. అంజమ్మ ఉపాయం. ఊరి పెద్దలు అంజమ్మ కపిలయ్య మాటలు విని అంజమ్మకు న్యాయం చేయలేకపోయారు. ఎందుకంటే ఆ కాల్వ నిజంగానే కపిలయ్య సొంత పొలంలో తవ్వబడింది. దానికి తోడు కపిలయ్య ధనవంతుడు కాబట్టి పెద్దలకు భయం. తరువాత ఊరి పెద్దలు, అంజమ్మ, కపిలయ్య తన పొలంలో తవ్విన కాలువ నీటిని వాడుకోవడానికి నీవు అతనికి అద్దె కట్టాలి, లేదా అతనికి ఆ పొలాన్ని అమ్మేయాలి అని తీర్పు చెప్పారు. ఆ తీర్పు విన్న అంజమ్మకు లోకంపై విరక్తి కలిగింది. ధనం ముందు న్యాయం ఓడిపోయిందని బాధపడింది. అయితే పట్టు వదలని ఆ అంజమ్మ ఆ పిసినారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఆమె వెంటనే ఒక గొప్ప ఉపాయాన్ని ఆలోచించింది. అంజమ్మ మరుసటి రోజు కపిలయ్య వద్దకు వెళ్ళింది. కపిలయ్య, నేను నా పొలాన్ని నీకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాను.
కానీ దానికంటే ముందు నేను ఒక్క విషయం అడుగుతాను అంది. కపిలయ్య సంతోషంతో సరే అడుగు అంజమ్మ అన్నాడు. అంజమ్మ నెమ్మదిగా సరే, నీ పొలాన్ని నీకు అమ్ముతాను. కానీ నీవు చెప్పినట్లుగా నేను నీ కాలువలోని నీటిని వాడుకుంటున్నందుకు నా పొలంలో కాలువ పోయే స్థలం తప్ప మిగిలిన పొలం మొత్తం నీకు అమ్ముతాను. ఆ కాలువ పోయే స్థలం నా ఇంటి వారసత్వ జ్ఞాపకంగా నాకు ఉండిపోవాలి అని అడిగింది. కపిలయ్యకు దురాశతో కళ్ళు మూసుకుపోయాయి. మొత్తం పొలం దక్కించుకోవడం ముఖ్యమని భావించాడు. పొలంలోంచి కాలువ పోయే చిన్నపాటి గట్టు ఆమెకు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి అనుకున్నాడు. కపిలయ్య తన దుర్బుద్ధితో వెంటనే అంగీకరించి సరే అలాగే కానివ్వు అని చెప్పి పంచాయతీ దగ్గర అంజమ్మకు తక్కువ డబ్బు ఇచ్చి పొలాన్ని తన పేరు మీద రాయించుకున్నాడు. ఇదంతా ఊరి పెద్దల సమక్షంలో జరిగింది. పొలం అమ్మకం జరిగిన మరుసటి రోజు కపిలయ్య ఆనందంగా పొలానికి వెళ్ళి పనులు మొదలుపెట్టబోయాడు. వెంటనే అంజమ్మ అక్కడకు వచ్చింది. కపిలయ్య, ఏమిటి అంజమ్మ, ఇప్పుడు నీ పొలం చూసుకోవడానికి వచ్చావా అని అడిగాడు. అంజమ్మ నవ్వుతూ ఆ గట్టు మీద నిలబడి, ఏం లేదు కపిలయ్య, నీతో ఒక విషయం చెప్పాలి. మన ఒప్పందం ప్రకారం ఆ కాలువ పోయే గట్టు నాది కదా, అది నీకు చెప్పడానికి వచ్చాను అని చెప్పింది. అది విని కపిలయ్య కంగారు పడ్డాడు. అంజమ్మ గట్టిగా, నేను నిన్నటి ఒప్పందంలో ఆ కాలువ పోయే స్థలం మాత్రమే అమ్ముకోలేదు. ఆ కాలువ మీద నాకు హక్కు ఉంది. నీకు తెలుసు కదా, కాలువ అమ్ముకోనప్పుడు ఆ కాలువలో ప్రవహించే నీరు కూడా నా సొంతమే. కాబట్టి ఇకపై నా అనుమతి లేకుండా నువ్వు నా కాలువలోంచి నీళ్లు నీ పొలానికి వాడుకోకూడదు అని చెప్పింది. నీటిని ఆపేసింది. కపిలయ్యకు గుండె ఆగినంత పనయింది. ఏమిటి, నువ్వు నా కాలువలోని నీటిని వాడుకోవద్దు అంటావా? నా కాలువ నా పొలం అని గట్టిగా అరిచాడు. అంజమ్మ శాంతంగా, కపిలయ్య, అబద్ధాలు ఆడకు. నీవు నా కాలువలోని నీటిని వాడుకోవడానికి నాకు అద్దె కట్టాలి అని నిన్నే నాకు చెప్పావు కదా. ఆ కాలువ స్థలం ఇప్పుడు నాది అయినప్పుడు అందులో ప్రవహించే నీరు కూడా నాదే కదా. అందులోని నీటిని వాడుకోవాలంటే నువ్వు నాకు అద్దె కట్టాలి అని బదులిచ్చింది. కపిలయ్యకు తల తిరిగినట్లు అనిపించింది. ఇప్పుడు నాకు పొలం ఉంది కానీ దానికి నీరు లేదు. ఆ పొలం నుండి ఒక్క రూపాయి కూడా ఆదాయం రాదు. ఇంకా నా పొలానికి కూడా అంజమ్మ నీరు ఇవ్వదు అని అనుకొని కపిలయ్య తన దురాశకు, పిసినారితనానికి తగిన శాస్త్రి జరిగిందని తెలుసుకున్నాడు. కపిలయ్య అంజమ్మ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు అంజమ్మ, నా దురాశే నన్ను ముంచింది. నీ పొలం నీకు తిరిగి ఇస్తాను. దయచేసి పొలాలకు నీటిని వదులు. నేను నీ పొలానికి కూడా నీటిని వదులుతాను. ఇంతకు ముందులా ఎవరి పొలాన్ని వాళ్ళు సాగు చేసుకుందాం అని ప్రాధేయపడ్డాడు. అంజమ్మ చిన్నగా నవ్వి, కపిలయ్య, నేను నీ నుండి కోరుకునేది ఇదే. నాకు న్యాయం జరిగింది, అదే చాలు. ఇకపై నీవు ఇతరులను మోసం చేయకుండా దయతో బ్రతకాలని కోరుకుంటున్నాను అని చెప్పి నీటిని వదలడానికి అనుమతి ఇచ్చింది. నీతి, ఎంత తెలివైన వాడైనా అత్యాశ, దురాశతో వ్యవహరిస్తే తప్పక నష్టపోతాడు. తెలివైన ఉపాయంతో దుర్మార్గాన్ని జయించవచ్చు. ఈ కథ డబ్బు ఉన్నవాడి దురాశను, పేదవారి తెలివి, ధైర్యం ఎలా ఓడించాయో చక్కగా వివరిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఇంకా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.